బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. 21 మంది ప్రయాణికులతో విజయవాడ వైపు నుంచి బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దొడ్లవారిమిట్ట జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంకు చెందిన శ్రీనివాసులతో పాటు ఏలూరుకు చెందిన శ్రీనివాసులు, గుంటూరుకు చెందిన తోరటి మల్లీశ్వరి, ఎం అంజమ్మ, షణ్ముఖనాథ్, ఈశ్వర్ రావులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందిస్తారు. బాలరాజు, అప్డేట్స్ ఏంటి? లహరి, ఇటీవల చోటు చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు చూస్తుంటే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఏదైనా గ్రహణం పట్టిందా, లేక అధిక లాభాలను ఆర్జించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు ఆయా బస్సుల నిర్వహణను తూతూ మంత్రంగా చేపడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత 2 నెలల నుండి అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులలో ధైర్యం చేసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆదరించే కొందరు కూడా ఇలా ప్రమాదాలకు గురి కావడం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ క్రమంలోనే నేడు తెల్లవారుజామున మార్నింగ్ స్టార్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిందన్న వార్త అనేక మందిని ఉలిక్కి పడేలా చేసింది. ఏలూరు నుండి విజయవాడ మీదుగా బెంగళూరుకు వెళ్తున్న మార్నింగ్ స్టార్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బోల్తా పడి 6 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. 21 మంది ప్రయాణికులతో ఏలూరు నుండి విజయవాడ మీదుగా బెంగళూరుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి మల్కీపురం గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసులతో పాటు ఏలూరుకు చెందిన శ్రీనివాసులు, గుంటూరుకు చెందిన తోరణి మల్లేశ్వరి, ఎం అంజమ్మ, షణ్ముఖనాథ్, ఈశ్వర్రావులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 సహాయంతో స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి గాయాల పాలైనటువంటి 6 మంది పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రయాణికులు ప్రయాణించినటువంటి మార్నింగ్ స్టార్ సంస్థ వీరి ప్రయాణంలోనే 2 సార్లు బస్సులను మార్చినట్లుగా కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అంటే తాము బుక్ చేసుకున్న బస్సుకు బదులుగా వేరొక బస్సును పంపారని, అయితే ఆ బస్సు కూడా విజయవాడ వద్ద ఆపేసి మరో బస్సులోకి తమను ఎక్కించినట్లుగా కూడా పేర్కొంటున్నారు. ఇక మార్గ మధ్యంలో ఏసీ మరమ్మతులకు గురవడంతో ప్రయాణికులకు ఊపిరాడని పరిస్థితి నెలకొందని, ఆ నేపథ్యంలో డ్రైవర్ తాత్కాలికంగా మరమ్మతులు చేసి తిరిగి బస్సును ప్రయాణించాడంటూ కూడా ప్రయాణికులు చెప్పుకొస్తున్నారు. ఇదంతా చూస్తే ఈ మార్నింగ్ ట్రావెల్స్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎలాంటి ఫిట్నెస్ లేని తూతూ మంత్రంగా వాహనాలను రోడ్లపై తిప్పుతూ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందో స్పష్టమవుతుంది. ఇక కర్నూలు బస్సు ప్రమాదం నుండి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై కఠిన చర్యలు చేపడుతున్న బస్సులు సీజ్ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వీరి తీరు మాత్రం మారడం లేదని చెప్పవచ్చు. తమకు కాసులు కావాలి, ప్రయాణికులు ఎలా పోతే మాకేం, ఏదైనా జరిగితే ఓ కేసు కడతారు, డ్రైవర్ ఎట్లానో పరారైపోతాడు. కొద్ది రోజుల తర్వాత మరలా అదే బస్సు బయటికి తీసుకువచ్చి మరమ్మతులు చేయించి రోడ్డు మీదకి వదులుతాం. మమ్మల్ని ఆపేదెవరు, అడిగేదెవరు? ఎక్కడైనా పోలీసులు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసి పట్టుబడితే బ్రతిమలాడో, భంగపడో, లేదంటే రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించుకొని బయటపడిపోతామన్న ధోరణి తప్ప తమ సంస్థను నమ్మి తమ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఫుల్ సేఫ్టీ అందిద్దామన్న యోచనలో ఏ మాత్రం కూడా ఈ మార్నింగ్ ట్రావెల్స్ సంస్థ 1% కూడా లేదన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు జరిగిన ఘటనలో ఏలూరు నుండి బెంగళూరుకు వెళ్లే లోపే 2 సార్లు బస్సులు మార్చిన స్థితిని చూస్తుంటే ఇదంతా కూడా స్పష్టమవుతుందని చెప్పవచ్చు. అయితే ఇకపై అయినా తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు
వార్నింగ్లు ఇవ్వడం, ఫైన్లు వేసి వదిలేయడం వంటివి కాకుండా కఠిన చర్యలు చేపట్టి బస్సులు సీజ్ చేయడంతో పాటు ఆ సంస్థలపై కూడా కఠిన చర్యలు చేపడితే ఇలాంటి ట్రావెల్స్ బస్సుల నిర్వాహకుల తీరు ఖచ్చితంగా మారే పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ప్రజలందరూ వేడుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. లహరి, బాలరాజు, ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఎలా ఉంది? వారి ఆరోగ్యం నిలకడగానే ఉందా? లహరి, ఈ ఘటనలో 6 మంది ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. అయితే ఈ 6 మంది పరిస్థితి కూడా ప్రస్తుతానికి పూర్తి నిలకడగా ఉంది. వీరందరి పరిస్థితి కూడా సాధారణ స్థితికి అయితే చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే వారిని వారి గ్రామాలకు కావచ్చు, వారి గమ్యస్థానాలకు కావచ్చు పంపించేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. లహరి, రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బస్ మార్చారు విజయవాడ బస్ మార్చారు. అంతాలు పగల కొట్టిలా నేనైతే ఇరుక్కుపోయి కింద నా మీద అన్ని వచ్చి పడ్డారు. ఆ డ్రైవర్ అని ఆయన అంతమంది చచ్చిపోతారని డీజిల్ కూడా లీక్ అవుతుంది కదా, అసలు ఏం చెయ్యాలి? అయ్యో జనాలు ఉన్నారు లోపల అని చెప్పేసి ఆయన బయటికి తీయాలి జనాన్ని. ఆయన పాటికి ఆయన కాస్త దూరం నడుచుకుంటా పోయాడు. ఈ జనాలందరినీ బయటకు వచ్చి నా మనవడు నేను అద్దాలు తీయండి అని చెప్పేసి అద్దాలు పగల కొట్టుకున్నాను. కొడతామేంటి ఏంటి అని అంటున్నాడు. అన్న తర్వాత ఇక చూడు అంటే అప్పుడు వచ్చి చూసి మన పేపర్ ఉంటుంది, టిష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశాడు. అది కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకా కంటిన్యూ చేసాం. ఏసీ ఆన్ అయింది. ఇంకొచ్చేసిన తర్వాత ఒక గంటకండి ఇలా గంటకి ఇంకా మాకు బాల్తో పడతాం తెలిసిపోయింది. మెలుపుగానే ఉన్నాం, బాల్తో పడతాం తెలిసిపోయింది. ఇంకా తర్వాత కొద్దిసేపటికి మనకి అర్థం కాదు, బయటికి రావడానికి కొంచెం బాగా వెళ్ళాల్సింది. ఇలా యూటర్న్ తీసుకుని ఇంజిన్ ఇటు పడింది, మాకు అర్థం కావట్లేదు. అటు వెళ్ళాల్సింది అటు ఉండాల్సింది ఇంజిన్ ఇటు వచ్చేసింది, అర్థం కాలేదు. కావాలంటే వాళ్ళని అడగండి. ఆల్రెడీ అక్కడ ఫైర్ వస్తుంది ఎయిర్ కండిషనర్ లో, మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ డోమ్ పెట్టారు. ఇది 3 గంటలు జరిగింది. 3 గంటల నుంచి ఫైర్ వస్తానే ఉంది లోపల. అన్ని కరప్ట్ చేస్తున్నారు, పేపర్లు పెట్టి అవి పెట్టి మెష్ పెట్టి. అంతాలు పగల కొట్టిలా నేనైతే ఇరుక్కుపోయి కింద నా మీద అన్ని వచ్చి పడ్డారు. ఆ డ్రైవర్ అని ఆయన అంతమంది చచ్చిపోతారని డీజిల్ కూడా లీక్ అవుతుంది కదా, అసలు